దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ పలుకుతున్న మాట ఎవరు పలికారు అంటే దైవజనుడైన హిజ్కియా. ఈయన యూదా రాజు. ఈయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప రాజు. ఈ యూదా రాజ్యంలో పరిపాలించిన రాజులందరిలో మంచి పేరు పొందిన రాజు ఎవరంటే హిజ్కియా. చాలా మంది తనకు ముందుగా ఉన్న రాజులందరూ కూడా దేవునికి ఇష్టంగానే బ్రతికారు. దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు. దేవుని పనిని జరిగించారు. నమ్మకముగా దేవుని పనిని జరిగించారు. అయితే వారు స్థిరపడిన తరువాత అనే మాట ప్రతి రాజు దగ్గర మనం చూస్తాం. స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయారు. తర్వాత క్షమాపణ పొందుకోలా. అందువల్లనే వారి కాలము అంతటితో ముగించబడింది. కానీ హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? హిజ్కియా దేవుని మందిర పనిని బాగుగా జరిగించిన వ్యక్తి. లేవీయులను యాజకులను ఏర్పరిచాడు. మందిర పనిని అందరికీ వంతుల ప్రకారం అప్పగించాడు. ధర్మశాస్త్రాన్ని వినిపించాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞలను గైకొనున్నట్లుగా చేశాడు. దేవుణ్ణి స్తుతించినట్లుగా గాయకులను ఏర్పరిచాడు. అనేక పనులు నమ్మకముగా జరిగించాడు. జరిగించిన తరువాత హిజ్కియా కూడా మనస్సున గర్వించాడు. కానీ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని, యెషయా ప్రవక్తను అతని యొద్దకు పంపించినప్పుడు నువ్వు మరణం అవబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని హెచ్చరిక చేసినప్పుడు తనేం చేశాడో తెలుసా? గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేశాడు. మనుషుల వైపు చూడలేదండి హిజ్కియా. గోడను చాటు చేసుకొని, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా నిందారహితుడిగా జీవించానో, ఎంత యథార్థముగా పని చేశానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని చెప్పాడు. తన పనంతా వివరించలేదండి హిజ్కియా. ఏం చేశాడో తెలుసా? నన్ను జ్ఞాపకము చేసుకో. నిజమేనండి, దేవుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను చేసిన పరిచర్య, నేను జీవించిన నా జీవితము, నేను జరిగించిన పనులు, ఇవన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తన జీవిత కాలంలో ఆయుష్ కాలమును పొడిగించాడండి. దేవుని యొద్ద క్షమాపణ పొందుకొని మరలా దేవుని పనిలో ముందుకు కొనసాగిన వ్యక్తి హిజ్కియా. అటువంటి హిజ్కియా, అందుకనే హిజ్కియాని గొప్ప దైవజనుడిగా మనము చూస్తాము. యెషయా గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉంటుంది. ఆయన ఒక స్తుతి కీర్తన పాడతాడు. ప్రభువా నా జీవిత కాలం అంతయు నేను నెమ్మదిగా గడుపుకుంటాను. నా జీవితంలో నువ్వు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నా కాలాన్ని నెమ్మదిగా గడుపుకుంటానని. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట ఆయన తెలియజేస్తూ ఉంటాడు. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. దేవుడు నాతో మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, ఆయనే నెరవేర్చాడు. ఇదిగో నువ్వు మరణం అవుతున్నావు, ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ప్రభువా నన్ను క్షమించు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఏంటా మాట అంటే, ఇదిగో 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిచ్చాను. నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నేను మెల్లగా నడుచుకొందును. ఈ రోజున దేవుడు మనల్ని కృపతో జ్ఞాపకం చేసుకొని మన జీవిత కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడండి. చాలామంది తాము చేసిన తప్పిదాలను బట్టి అప్పటికప్పుడే శిక్ష నొందుతూ తమ ప్రాణాలను కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మనము కూడా చనిపోవలసిన వారమే. మనము దేవుని ఎదుట చేసిన తప్పిదాలను బట్టి ఈ రోజున మనం ఉండడానికి అర్హులము కాదు. అయినప్పటికీ దేవుడు మనల్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయుష్ను పొడిగించాడు. అయితే మన జీవిత కాలంలో మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? నెమ్మదిగా నడుచుకుంటున్నామా? దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు కదా, నేను బాగయ్యాను కదా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని అనుకుంటున్నామా? హిజ్కియా అంటున్నాడండి, దేవుడు నాకు ఇచ్చిన ఈ సంవత్సరాలన్నీ నేను
ఎలా నడుచుకుంటాను? మెల్లగా మెల్లగా నడుచుకుంటాను. నేను నాకు ఇచ్చిన జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఒక ఒక గడువు పెట్టాడండి దేవుడు. 15 సంవత్సరాలు మాత్రమే ఎందుకు? 16, 17, 20, 30 అలా చెప్పొచ్చు కదా. కేవలం 15 ఎందుకు చెప్పాడు? ఒక టైం, ఒక లిమిటేషన్ పెట్టాడండి. ఆ లిమిట్లో నా జీవిత కాలంలో నేను మెల్లగా నడుచుకుంటాను. ఇంతవరకు నా 15 సంవత్సరములలో ఎక్కడ నేను తప్పిపోకూడదు, ఎక్కడ నేను దేవునికి ఆయాసకరంగా జీవించకూడదు. నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను నెమ్మదిగా నడుచుకుంటానని ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ప్రభువా, పాతాళంలో నుండి నీకు స్తుతి కలుగదు కాబట్టి ఇదిగో సజీవుడిగా ఉండి నేను నిన్ను ఆరాధిస్తాను. భక్తుడైన మోషే కూడా అంటాడు, మనకి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? 70, 80 సంవత్సరములు. అధిక బలం ఉంటే ఎంత? 80. ఆ తరువాత ఆయాసమే, దుఃఖమే. అందుకనే భక్తుడైన మోషే అంటున్నాడు, చూడండి 90వ కీర్తనలో చూడండి 15వ వచనంలో, 90వ కీర్తన 15వ వచనం, నీవు మమ్మను శ్రమపరచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీవు మమ్మను శ్రమపరచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. మా జీవిత కాలంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కీడులు, ఎన్నో అపాయాలు, వీటన్నిటిలో మేము జీవించామయ్యా. వాటిల్లో మాకు సంతోషాన్ని కలిగించు. ఎందుకంటే మా జీవిత కాలము కొద్ది దినములే. వాటిల్లో మేము నెమ్మదిగా నడుచుకోవాలంటే నువ్వు మా జీవితాలను సంతోషపరచాలి. అలాగున దేవుని యొద్ద క్షమాపణ పొందుకొని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించిన వ్యక్తి హిజ్కియా భక్తుడు. ఎందుకంటే చూడండి, ఆయన దేవుని వైపు చూశాడు. చాలామంది రాజులు, తనకు ముందు గతించిన రాజులు ఏం చేశారో తెలుసా? ఇతర రాజులతో సాంగత్యం చేశారు, ఇతర రాజులతో వియ్యం అందుకున్నారు, ఇతర రాజుల యొక్క సహాయాన్ని కోరుకున్నారు. మనం ఆసా గురించి చూస్తే, ఆసా చాలా దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభా నీవు తప్ప మాకెవ్వరు లేరయ్యా, నీవే మా దిక్కని ఒకానొకప్పుడు మొరపెట్టాడు. తనకు కాళ్ళలో జబ్బు పుట్టినప్పుడు ఎవరి వైపు చూశాడు? వైద్యుల వైపు చూశాడు, దేవుని వైపు చూడలా. దేవుడు నీకున్నాడు కదా, నువ్వు ఒకానొకప్పుడు దేవుని వైపు చూసినప్పుడు గొప్ప సహాయాన్ని పొందుకున్నావు కదా, మరి ఎందుకు నువ్వు వైద్యుల వైపు చూసావు? నువ్వు వైద్యుల వైపు చూసావు కాబట్టే నీ జీవితకాలం ముగించబడుతుందని దేవుడు హెచ్చరిక చేశాడు ఆసాని. అయినా కూడా దేవుని యొద్ద క్షమాపణ పొందుకోలా. తన రోగముతోనే మరణించిన వ్యక్తి ఆసా. కానీ హిజ్కియా అండి దేవుని వైపు చూసి మొరపెట్టుకొని దేవుని క్షమాపణ పొందుకొని, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను నెమ్మదిగా నడుచుకుంటానని దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తి. దేవుని వైపు మనం చూసినప్పుడు గొప్ప సహాయాన్ని పొందుకుంటామని నిదర్శనను హిజ్కియా మనకు తెలియజేస్తా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి, మీరు దిగులు పడవద్దు, ధైర్యము విడవవద్దు. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. చూడండి, దేవుని యందు ఎంత విశ్వాసముతో హిజ్కియా తన జీవితాన్ని గడిపాడో చూద్దాము. చూడండి, అష్షూరు రాజుకు ఉన్న సహాయము ఎటువంటి సహాయం అంట? మాంస సంబంధమైనది, మాంస సంబంధమైన సహాయము. కానీ మనకు కలిగి ఉన్న సహాయం ఎటువంటిదంట? మనకు యుద్ధములను జరిగించిన మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఎలా జరిగించాడు యుద్ధాలు అంటే, కత్తులు, డాళ్ళు, ఈటలు పట్టుకొని మీరెళ్ళి యుద్ధం చేయండి, మీరు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటానని చెప్పలేదు దేవుడు. ఏం చేశాడో తెలుసా? మీరు ముందుండండి, నేనే యుద్ధం చేస్తానన్నాడు.
అటువంటి సహాయము మనకుంది. కాబట్టి మీరు దిగులు పడొద్దు, ధైర్యము విడవద్దు, విస్మయం అందవద్దు. ఇక్కడ చూడండి, 32వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత, ఎట్టి నమ్మకమైన చర్య, ఇట్లాంటి నమ్మకమైన చర్య చూపించిన తరువాత సన్హెరీబు వచ్చాడంట. సన్హెరీబు అనే అష్షూరు రాజు వచ్చాడంట, బలమైన రాజు. ఎటువంటి నమ్మకమైన చర్య అంటే, పైన వచనం చూడండి, 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లిన తరువాత, దేవుని యొక్క పని నమ్మకముగా యథార్థముగా జరిగించి తాను ఏమయ్యాడు? వర్ధిల్లాడు. వర్ధిల్లిన తర్వాత ఏమొచ్చింది? యుద్ధం వచ్చింది. సన్హెరీబు అనే గొప్ప రాజు అతని మీదకి వచ్చాడు. వర్ధిల్లిన తర్వాత ఎవరైనా మన మీదకి ఏదైనా కష్టం వస్తే మనం అనే మాట ఏంటో తెలుసా? ఏంటి ప్రభువా, ఇంత చేశాను, ఇంత చేసిన దానికి నాకు ఇచ్చిన ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు ఎందుకు శత్రువులు నా మీదకి పంపించావు? అదే కదా మనం అడిగేది, అదే కదా. కానీ హిజ్కియా చూడండి ఎంత అలర్ట్ అయ్యాడో. ఆ రాజు చేసిన పని చూడండి, 2వ వచనంలో, సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూసి, పట్టణము బయటనున్న ఓటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయము చేసిరి. అతడు, ఆ రాజు తన మీదకి వస్తున్నాడని తెలియగానే ఏం చేశాడో తెలుసా? తను ఎట్లా అడ్డుకోవాలో ఆ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రతి విషయంలో దేవుని వైపు చూశాడండి హిజ్కియా. మనము అబ్రహామును గురించి చూస్తే, అబ్రహాము కూడా దేవుడు నీకు వచ్చే ఏడాదికి నువ్వు శారా గర్భము ధరిస్తుంది, బిడ్డను కంటది అని చెప్పినప్పుడు ఆయన ఎదురు చూసిన కాలంలో ఆయనకు జరిగింది. పుట్టిన తర్వాత బిడ్డ 8 సంవత్సరాలు ఎదిగిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ బిడ్డను నాకు ఇవ్వు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ప్రభువా, ఇంకే మారు మాట మాట్లాడలేదు. ఏం చేశాడు? నీళ్ల తిత్తిని, పనివాడిని, బిడ్డను, ఒక గాడిదను, కట్టెల మోపును తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. మారు మాట మాట్లాడలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతని బిడ్డని తీసుకున్నాడా? ఎప్పుడైతే దేవుని వైపు ప్రభు ఆశీర్వదించిన తరువాత, ప్రభా నువ్వు ఇంతకాలం నేను 20 సంవత్సరాలు బిడ్డ కోసం ఎదురు చూశాను, ఎదురు చూసిన తర్వాత నువ్వు ఇచ్చిన ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు ఇదా నువ్వు నాకు చేసేది, ఇదా నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం, మరలా తీసుకుంటావా ప్రభు అని అడిగాడా? అడగలేదండి. అబ్రహాము ఎంత విశ్వాసముతో దేవుని వైపు చూశాడో గొప్ప జనాంగంగా మార్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా అతడు పిలువబడ్డాడు. అలాగే హిజ్కియా కూడా తను ఆశీర్వదించబడిన తరువాత వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఒక గొప్ప రాజు అతని మీదకి వచ్చినప్పుడు అతడు పలుకుతున్న మాట, మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు, దిగులు పడవద్దు. మాంస సంబంధమైన బాహు అతనికి అండగా ఉందేమో కానీ యుద్ధములను జరిగించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. కొన్ని భయంకరమైన పరిస్థితులు మన మీదకి వస్తున్నప్పుడు, మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మన మీదకి అపవాది తలపెట్టే కార్యాలు భయంకరంగా ఉంటాయండి. అప్పుడు మనం అనే మాట ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఇంత సేవ చేస్తున్నప్పుడు, ఇంత నమ్మకముగా నీలో ఉంటున్నప్పుడు, యథార్థమైన పని చేస్తున్నప్పుడు ఇదా ప్రభువా నువ్వు నాకు ఇచ్చేది?
అడుగుతున్నామండి దేవుణ్ణి అలాగా? అవమానపరుస్తున్నామా? హిజ్కియా అలాగా దేవుణ్ణి అవమానపరచలేదండి. పని బలంగా జరిగించాడు. తన చర్యలన్నిటిని బాగుగా జరిగించాడు. కాబట్టే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడే యుద్ధాన్ని చేశాడు. శత్రువుకు భయపడకుండా, వెనుకు తిరగకుండా, తను ఆశీర్వదించబడుతున్నప్పుడు తను దానిలో కొనసాగకుండా, ఎప్పుడైతే అపవాది తన మీద దాడి చేస్తున్నాడని తెలిసిందో అప్పుడు పని ఎక్కువగా జరిగించాడండి హిజ్కియా. అందుకే వాక్యం అంటుంది యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడ్డాడండి హిజ్కియా. ఆయన అంటున్నాడు, వారు కలిగి ఉన్న అండ మాంస సంబంధమైనది, కానీ మనకు కలిగి ఉన్న అండ ఏంటో తెలుసా? యుద్ధాలను జరిగించిన దేవుడు. యుద్ధములలో మనం ఊరక నిలవబడి ఉంటే దేవుడే యుద్ధాలను జరిగించి శత్రువులను తరిమి కొట్టాడు. అటువంటి దేవుడు మనకున్నాడని గొప్ప అండగా తన ప్రజలకు నిలవబడ్డాడండి హిజ్కియా. శత్రువు దండెత్తినప్పుడు చూడండి, వెనుదిరగకుండా హిజ్కియా ముందుకు కొనసాగాడు. తను ఆశీర్వదించబడినప్పుడు తాను ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఏమాత్రము వెనుదిరగలేదండి. మనము దావీదును చూస్తే యుద్ధము జరుగుతున్న సమయంలో ఏం చేశాడో తెలుసా? ఉరియాను ముందుగా పంపించి తాను విశ్రాంతి తీసుకోవడానికి తన గృహంలోనే నిలిచిపోయాడు, తన కోటలోనే ఉండిపోయాడు. కానీ పని ఉంది అక్కడ, పని జరగాలి, అక్కడ యుద్ధము జరగాలి. నాకు గొప్ప సైన్యం ఉంది, జయించగలిగిన సైన్యం నా ముందు ఉంది, నేను గొప్ప సైన్యాన్ని కలిగి ఉన్నాను, వాళ్ళే చేస్తారు, నేను చక్కగా విశ్రాంతి తీసుకుంటాను, దేవుడిచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటానని వాడు తన కోటలోనే ఉండిపోయాడు. అప్పుడు అపవాది తను బలంగా పనిచేసి ఏం చేశాడు? దావీదుకి అపజయాన్ని కలిగించాడు. కానీ హిజ్కియా అలాగున చేయలా. తను ఆశీర్వదించబడి తను హృదయపూర్వకంగా దేవుని పని జరిగించినప్పుడు, వర్ధిల్లుతూ ఉన్నప్పుడు తన మీదకి బలమైన యుద్ధము తన మీదకి వస్తున్నప్పుడు అష్షూరు రాజును ఎదుర్కోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాడు. హృదయపూర్వకంగా దేవుని పనిని జరిగించాడు. చూడండి, హిజ్కియా అలాగున దేవుని వైపు తిరగడం వలన గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు. అందుకే వాక్యం అంటుంది, కొందరు గుర్రములను బట్టియు రథములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాము. కేవలము నమ్మకము, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము విజయాన్ని పొందుకుంటాం. ఈ రోజున మన కుటుంబాల మీదకి, మన జీవితాల మీదకి ఎన్ని యుద్ధాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు దేవుని వైపు చూస్తున్నామా? దేవా, ఇదిగో నేను విశ్వాసంతో యథార్థంగా నీలో జీవిస్తా ఉన్నాను, నువ్వే నా పని జరిగిస్తావు, నువ్వే చూసుకుంటావని వదిలేస్తే అపవాది ఏం చేస్తాడు? తన పని బలంగా జరిగిస్తాడు. కానీ తన ప్రజలను తాను బలపరుస్తూ పలికిన మాట, మీరు దిగులు పడవద్దు, విస్మయం పొందవద్దు, భయపడకుడి. తనకు కలిగిన అండ ఏంటంటే మాంస సంబంధమైనది, కానీ మనకు యుద్ధములను జరిగించే దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఈ రోజున అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము మన జీవితాల్లో ఉందా? చాలాసార్లు మన మీదకి రోగాలు, యుద్ధాలుగా వస్తున్నప్పుడు మనం నీరసించిపోతాం. ఇంకా నా వల్ల కాదు, ఇంకా చావే నాకు శరణ్యం అని అనుకొని మనం అపవాదికి పనిని అప్పగించేస్తాం. కానీ హిజ్కియా తను బలమైన పని జరిగించాడండి. చూడండి 4వ వచనంలో, బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఓటలన్నిటినీ, దేశము మధ్య గుండా పారుచున్న కాలువలను
అడ్డిరి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి, లోపల ఒక గోడ, బయట ఒక గోడ, ఒక గోడను దాటుకొని వచ్చి శత్రువు తనను దాడి చేయకుండా మరలా ఏం చేశాడు? ఇంకొక గోడను, ఒక గోడ కట్టించి నిద్రపోలేదండి, ఒక గోడను కట్టించి రెస్ట్ తీసుకోలేదు హిజ్కియా. ఒక పని జరిగించి నేను పని అంతా చేసేసాను, ఇంకా నాకే భయం లేదు అని అనుకొని ఊరకుండలేదు. మరలా ఇంకొక గోడను కట్టించి దానిని ఎత్తు చేయించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. దుర్గము అంటే ఎత్తైన గోడలు, వాటిని పడిపోయిన వాటిని బాగు చేయించి మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. పని బలముగా జరిగించాడు. యుద్ధం చేయడానికి డాళ్ళు ఈటెలు అవసరం. అటువంటి వాటిని ఆయన బలముగా జరిగించి సిద్ధపడి ఉన్నాడు. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధుల్లోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఇలాగు హెచ్చరిక చేసెను. మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు, ధైర్యము విడవవద్దు. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అతడు సైన్యాన్ని ఏమి సిద్ధపరచలేదండి, కేవలం దేవుని వైపు, దేవుడు మాత్రమే మనకు అండగా ఉన్నాడు. దావీదు కూడా ఫిలిస్తీయుడైన గొల్యాతు తను 40 దినాలు తను అగపరుచుకుంటూ వచ్చాడంట. తన భారీ దేహాన్ని ప్రజలకు చూపిస్తూ ఉంటే రోజు రోజుకి వాళ్ళు బలహీన పడతా ఉన్నారు. అమ్మో, ఎంత రాజును మనం ఏడ జయిస్తాము, ఎంత బలంగా ఎత్తుగా ఉన్నాడు, ఎంత బలాఢ్యుడు, ప్రతిరోజు సవాలు విసురుతూ ఉన్నాడు, ఇతన్ని మనం జయించలేమని ప్రతిరోజు భయపడుతుంటే ప్రతిరోజు నీరసించిపోతున్నారంటండి. అపవాది కూడా బలంగా మన మీద పని చేస్తున్నప్పుడు ప్రతిరోజు దిగజారిపోతూ ఉంటాం మన ఆత్మీయ జీవితంలో కదా. మన ఆత్మీయ జీవితంలో కుంటు పడుతూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు నా మీదకి బలహీనతలు, రోగాలు ఏవైనా జయించలేని వచ్చినప్పుడు, మనం నిజంగా మాంసంతో కూడిన శరీరులము కదండి, భయపడతాం, బలహీన పడతాం. వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఎంత బలము పొందుకుంటామంటే అదే మనకు అండ, బలమైన సహాయం. అదే ఎక్కడ లేని శక్తిని పొందుకుంటాం కదా. మీరు చేసి చూడండి, వాక్యాన్ని చదివినప్పుడు గొప్ప బలము పుంజుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మీరు ఒక నీరసంగా ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ పౌడరు మీరు ఒక గ్లాసులో పోసుకొని తాగినప్పుడు మీకు దానిలో ఆ శక్తి ఎలా వస్తుందో మనకు తెలుస్తుందా? అది శరీరానికి. కానీ దేవుడు ఆత్మీయంగా మనల్ని బలపరిచినప్పుడు ఆ బలము ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పలేరు, ఊహించలేరు అన్నమాట. గొల్యాతు తను భారీ దేహాన్ని చూపించుకుంటూ ఇశ్రాయేలీలను 40 దినాలు బలహీనపరుస్తూ వచ్చాడు. ఎదుటివాడు ఓడిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? తన బలహీనత మీద దెబ్బ కొట్టాలి, తన బలహీనత ఏదో తెలుసుకోవాలి. కాబట్టే అపవాది అయిన ఫిలిస్తీయుడైన గొల్యాతు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీలను ఎలా ఓడించాలో నాకు బాగా తెలుసు, వాళ్ళని ఒకేసారి యుద్ధానికి వెళితే కుదరదు. ఏం చేయాలి? ప్రతిరోజు భయపెట్టాలి, ప్రతిరోజు వాళ్ళని బలహీనపరచాలి, ప్రతిరోజు వాళ్ళని దిగజార్చాలి అని అనుకున్నాడండి. అందుకే 40 దినాలు అగపరుచుకున్నాడంట తన శరీరాన్ని. చూద్దాం ఆ మాట.
మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. చూడండి 16వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చాను. ఎప్పుడెప్పుడు? ఉదయము సాయంత్రం. వాళ్ళకి నిద్ర పట్టకుండా చేశాడండి. ఈరోజు అపవాది కూడా మన జీవితాల మీదకి తెగుళ్ళ వలె, బిడ్డలతో వ్యతిరేకతల వలె, భార్య భర్తల మధ్య సంబంధాలు తెగగొడుతూ, కుటుంబాలలో కలహాలు రేపుతూ, ఒకరి మధ్య ఒకరు ప్రేమానురాగాలు లేకుండా చేస్తూ, ఒకటి పోతే ఒకటి అగపరుస్తూ, బలహీనపరుస్తూ ఉన్నాడు కుటుంబాలలో. దానికి మనం భయపడుతూ, ఒకదాని మీద ఒకటి నా మీదకి వస్తూ ఉంది, నేను ఎలా కోలుకుంటాను, ఎలా నిలబడగలుగుతాను, ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు అపవాది ఒకేసారి దాడి చేస్తాడు. చూడండి, గొల్యాతు కూడా 40 దినములు ఉదయమున సాయంత్రమున తన యొక్క బలాన్ని చూపిస్తా వచ్చాడంట. సౌలు నీరసిల్లిపోతున్నాడండి. ఇశ్రాయేలీలు భయపడిపోతున్నారు. తనకున్న సైన్యం బలమైనదే, బలమైన జనమే. కానీ చూడండి, అపవాది తన బలాన్ని చూపిస్తా వచ్చాడు. అందుకే మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి మీరు మెలకువగా ఉండండి. మెలకువ అంటే నిద్రపోవటం కాదండి. హిజ్కియా చేసిన పని ఏంటి? శత్రువు వస్తున్నాడంటే తను చేయించిన పని, గోడలు కట్టించాడు, నీళ్ల ఊటలను అడ్డుగా పెట్టాడు, రాకుండా, శత్రువు రాకుండా తన పని జరిగించాడు. ఏమాత్రం నీరసిల్లిపోలేదు. అయినా కూడా అంటున్నాడు, మనము చేసిన పని మాత్రమే కాదు, వాళ్ళకి మాంస సంబంధమైన అండుందేమో కానీ యుద్ధాలను జరిగించే దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, జీవము కలిగిన దేవుని దూషించుటకు ఆ ఫిలిస్తీయుడు ఎవడు అంటున్నాడు. వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. యుద్ధములను జరిగించేది మన దేవుడే, యుద్ధము యెహోవాదే. మన దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు వాడికి ఎందుకు మీరు భయపడుతున్నాడని చిన్న పిల్లవాడండి, గొర్రెల కాపరి, ఒడిసెలు తీసుకొని ఒక్క రాయితో కొట్టాడు కదా. గెలిచాడా? గెలవలేదా? తన తలను తెగ నరికి తను ఇశ్రాయేలు అందరి ఎదుట చూపించాడండి. ఎటువంటి అపవాది ఎంత బలమైనది మన మీదకి వచ్చినప్పటికీ దేవునిలో బలాన్ని పొందుకుంటే, యుద్ధము యెహోవాదే అనే చెప్పగలిగే మాట నీకు, అంత ధైర్యం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. మాంస సంబంధమైన సహాయాలు ఇతరులకు ఉండవచ్చేమో, అపవాది అటువంటి గొప్ప బలాన్ని కలిగి ఉండొచ్చేమో, కానీ మన దేవుడు బలవంతుడు. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి, వారికి ఉన్న వాటిని బట్టి అతిశయపడుతూ గర్విస్తూ ఉంటారేమో. మనమైతే మన దేవుని యందు నమ్మిక ఉంచాము. అందుకని ఒక మాట ఉంటుంది, నాకు ఇష్టమైన మాట. అది ఏంటంటే చూడండి, కీర్తనల గ్రంథము 20వ కీర్తన 7వ వచనం. 20వ సంకీర్తన 7వ వచనము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. పడిపోయింది ఎవరంట? గుర్రాలను బట్టి అతిశయించిన వారు, రథాలను బట్టి అతిశయించిన వారు, వాళ్లకు కలిగిన అండను చూసుకొని అతిశయించిన వారు పడిపోయి లేవలేక ఉన్నారంట. కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఎలా ఉన్నామంట?
లేచి చక్కగా నిలుచుచున్నాము. చదవండి ఆ మాట. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనం పడ్డాము కానీ చక్కగా లేచి నిలిచి ఉన్నాము. మన దేవుడు మనల్ని నిలవబెట్టే దేవుడు అండి, స్థిరపరిచే దేవుడు, మనల్ని అవమానపరిచే దేవుడు కాదు, కృంగుదలనిచ్చే దేవుడు కాదు. మన దేవుడు మన దేవుని యొక్క బాహువు గొప్ప బాహువు. మనకు అండగా నిలువబడిన బాహువు ఏంటంటే యుద్ధములను జరిగించిన బాహువు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ రోజున భయాలు, విస్మయాలు, దిగులు, కలవరాలు మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయండి. మనకు తెలియకుండానే మన మీదకి వస్తున్నాయి. తెలుసా, కాసేపు సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం, కొద్దిసేపట్లో ఏదో ఒకటి మన మీదకి రావడం, కృంగుదల, అది అపవాది చేస్తున్న క్రియ. కానీ మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో హిజ్కియా వలె గోడ తట్టు తిరిగి, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మేము ఎలా జీవిస్తున్నామో మా జీవితాన్ని ఒక్కసారి చూడయ్యా, మేము నీ ఎదుట ఎలా జీవించామో మా జీవితాన్ని ఒక్కసారి చూడయ్యా అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈరోజు యథార్థముగా జీవిస్తా ఒక అపవాది చేత శోధించబడుతున్నావేమో, నమ్మకముగా దేవుని పనిలో ముందుకు కొనసాగుతూ బలమైన అపవాది చేత నువ్వు బాధించబడుతున్నావేమో, దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. నువ్వు దిగులు పడొద్దు, విస్మయం అందొద్దు, భయపడవద్దు. నీకు ఉన్న అండ, నీకు యుద్ధాలను జరిగించిన అండ, గొప్ప దేవుడు నీకున్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడవద్దు. ఈరోజు మన కుటుంబాల మీదకి ఏవైతే వస్తున్నాయో అవన్నీ మాంస సంబంధమైనవే, మనల్ని ఏమీ చేయలేవు అవి. కానీ మన దేవుడు, అందుకని దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మను ఆర్పొద్దు, ఆర్పితే బలమైనది నీ మీదకి వస్తుంది. చూడండి, బాగా మండుతున్న దాని మీదకి ఏగైనా వస్తుందా? ఏ దోమైనా వస్తుందా? ఏ బ్యాక్టీరియా అయినా వస్తుందా? రాదు. ఎప్పుడైతే ఆరిపోతుందో, చల్లగా ఉంటుందో, అప్పుడు బ్యాక్టీరియా దాని మీదకి వస్తుంది. గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా? చాలాసార్లు చెప్పాను. గొర్రెల తల మీద నూనెను పోస్తాడండి. నూనె ఆత్మకు గుర్తు, పరిశుద్ధ ఆత్మకు గుర్తు. ఆ నూనెను పోసినప్పుడు ఆ ఈగలు దాని మీదకి రావంట. చాలా చాలా గొర్రెల దగ్గరకు ఈగలు వచ్చి చెవుల చుట్టూ బాగా తిరిగి సౌండ్ చేస్తా బాగా బలహీనపరుస్తాయి గొర్రెల్ని. తెలుసా, గొర్రెలు ఆ సౌండ్కి బలహీన పడిపోయినప్పుడు అవి చెవుల్లోకి చొరబడి, చెవుల్లో నుంచి మెదడులోకి వెళ్ళి గూడు కట్టుకొని గుడ్లు పెట్టి వాటికి మెదడు వాపు జబ్బుని తీసుకొచ్చి చంపేస్తాయి. అందుకని గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల మీదకి ఎటువంటి ఈగలు రాకుండా నూనె పోస్తాడంట. అప్పుడు ఆ ఈగలు వచ్చినా కూడా వాటి మీద వాలినప్పుడు అవి అంటుకొని చచ్చిపోతాయి. ఎప్పుడైతే మనం ఆత్మచేత నింపబడతామో, దేవుని పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మనం నింపబడతామో, అపవాది మనల్ని ఏమీ చేయలేడండి. ఎప్పుడైతే ఆరిపోయిన స్థితిలో నువ్వు ఉంటావో, బలహీన పడిన స్థితిలో నువ్వు ఉంటావో, అప్పుడు అపవాది నీ మీద దాడి చేస్తాడు. అది చూడండి, బలహీనపరచడం ఫస్ట్ రోగాన్ని తెస్తుంది, కుటుంబంలో కలహాన్ని రేపుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు రేపుతుంది, బిడ్డలకు సమాధానం లేకుండా చేస్తుంది, మాట వినకుండా చేస్తుంది. ఇవన్నీ నీ మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు బలహీన పడతావో, దేవుని వైపు చూడకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, అప్పుడు నువ్వు బలహీన పడతావు. అపవాది నీ మీద ఈజీగా దాడి చేస్తాడు. వాడేమి ఉపయోగించడండి, బలహీనపరచడమే వాడి పని. అదే వాడికి బలమైన ఆయుధం. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఆత్మచేత నింపబడాలి.
నింపబడాలి అంటే ఆయన వైపు తిరగాలి. పని మనము ఘనముగా జరిగించాలి. ఏమాత్రం నీరసించకూడదు. అప్పుడే నువ్వు బలమైన కార్యాన్ని చూస్తావు. ఆ చెవులు చుట్టూ ఈగలు ఎప్పుడైతే తిరిగి గోల చేసి నీరసం వచ్చేటట్లుగా చేస్తాయో అప్పుడు లోపలికి వెళతాయి. లేకపోతే ముందుగా అటాక్ చేసినాయి అనుకోండి, లోపలికి వెళ్ళడానికి అంత అవకాశము ఉండదు. ఎప్పుడైతే బలహీన పడిపోతుందో అప్పుడు లోపలికి వెళ్ళి గుడ్లు పెడతాయి. అలాగే అపవాది కూడా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మీరు అపవాదికి చోటు ఇయ్యకుడి. చోటిస్తే మిమ్మల్ని వాడు పాడు చేసేస్తాడు. చోటు ఇవ్వకుండా ఉండాలంటే నిత్యము మీరు ఆత్మచేత నింపబడి రగులుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, అభిషేకించబడి ఉండాలి. అప్పుడే అపవాది మీ మీద దాడి చేయడు. హిజ్కియా ఎందుకు అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఎందుకు తన జీవిత కాలంలో అంతగా వర్ధిల్లాడు అంటే దేవుని పనిని ఘనముగా జరిగించిన వ్యక్తి, యథార్థముగా జీవించి నమ్మకమైన చర్యను చేపట్టాడంట, వర్ధిల్లాడంట. తన జీవిత కాలంలో తన జీవిత కాలాన్ని నెమ్మదిగా నడుచుకున్నాడంట. ఒకసారి పొరపాటు చేసినప్పటికీ దేవుని వైపు తిరిగాడు. కాబట్టే దేవుని దగ్గర తన జీవిత కాలంలో ఆయుష్కాలాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా ఎన్నో మార్లు దేవుని దగ్గర ఆయాస్కరంగా జీవించినప్పటికీ ఆయన వైపు చూస్తూ మనం బలాన్ని తెచ్చుకొని ఆత్మతో నింపబడితే బలమైన అపవాది కార్యాలను మనము జయించగలుగుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.